ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో దోమలగూడలోని ఎంసీహెచ్ క్వార్టర్స్ ఈ సేవ జ్యోతినగర్ బండనగర్ పూల్బాగ్స్ బస్తీలను సందర్శించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పూసరాజు మాట్లాడుతూ ప్రతి బస్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ బస్తీలకు వారు వస్తే ప్రజలు తరిమి కొడతారని అంటున్నారని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారని పూసరాజు తెలిపారు. రానున్న రోజుల్లో ముషీరాబాద్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. దోమలగూడ డివిజన్లో మేము ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేస్తున్నామో అక్కడ ప్రతి చోట తీవ్రమైన నిరసన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, స్థానిక ఎమ్మెల్యే పట్ల వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళకు ఎక్కడ అభివృద్ధి కానీ ఏది కానీ రోడ్స్ కానీ వాటర్ బిల్స్ వాళ్ళు ఏదో మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవ్వకుండా మళ్ళీ 40,000 50,000 కడితే కానీ మళ్ళీ రీకనెక్షన్స్ ఇస్తామని చెప్పి ఈ రకంగా ప్రతి చోట కంప్లైంట్. కొందరు అంటే డబుల్ బెడ్రూమ్స్ మాకు రాలేదు, వాళ్ళే తీసుకున్నారు అంటారు. కొందరు ఇదేంటి బీసీ బంధు మాకు రాలేదంటారు. ప్రతి చోట తీవ్రమైన నిరసన ఉంది. కానీ మేము పోతే మటుకు ప్రజలలో ఎంత స్వాగతిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ మోడీ గారి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మా దగ్గర మా పార్టీ నుంచి ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఏ స్కీమ్ అయినా కానీ కూడా ఏదైనా కానీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి భారతీయుడైతే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్స్ వర్తించే విధంగా మా మోడీ గారు మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బీద ప్రజానికం అందరూ కూడా లబ్ధిదారులే. కావున వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు అందరూ స్వాగతించి మా అందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. మేము తప్పకుండా విజయం సాధించే నమ్మకము ధీమా ఉంది. అందులో భాగమే కదా మరో కాళేశ్వరం, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్, అవే ఆ రకమైన 100 కోట్ల వాళ్ళు చేసుకుంది తప్పించి మిగతా అభివృద్ధి ఎక్కడుందని మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు కదా. ఏ రోడ్డు కూడా డ్రైనేజ్ పొంగకుండా ఉన్నది, ఏ రోడ్డు ఉన్నది, ఎక్కడ వీధి లైట్లు సరిగ్గా ఉన్నాయి, ఎక్కడ మంచినీళ్ళు సరఫరా సరిగ్గా ఉంది, ఎక్కడ వాళ్ళకు సంక్షేమంగా ఇచ్చినటువంటి బీసీ పథకాలే కానీ ఏ రకంగా కూడా బీసీ కానీ ఎస్సీ దళిత బంధు కానీ ఏవైనా ఎక్కడ ఇచ్చినట్టు ఉన్నాయా ఖాళీ చెప్పుకోవడం తప్పించి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన అరచేతిలో స్వర్గం చూపించే ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వమే. కానీ